సవతి తల్లి మాయా బంగారు నగలు. రాజశేఖర్ భార్య సుమల గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయింది. తన కూతురు ప్రియా 10th క్లాస్ చదువుతుంది. రాజశేఖర్ 10 సంవత్సరాల క్రితమే ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్య చనిపోగానే రెండో భార్య గిరిజని తన కూతురు రమ్యని ఇంటికి తీసుకుని వచ్చాడు. చూడు ప్రియా, తను మీ అమ్మ, ఇంకా తను నీ చెల్లి రమ్య. ఈ రోజు నుండి ఇదే మన కుటుంబం. అమ్మా ప్రియా, నేను నిన్ను కనకపోయినా నువ్వు నా కూతురువే. నన్ను అమ్మా అని పిలు. చూసారా, నేను చెప్పాను కదా, మేము తనని ఎంత ప్రేమించినా తను మమ్మల్ని ప్రేమించదని. తన దృష్టిలో మేము ఎప్పటికైనా పరాయి వాళ్ళమే అంటూ గిరిజ బాధపడింది. తల్లిని కోల్పోయిన ప్రియా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంది. మీ అమ్మ బ్రతికున్నంత వరకు నేనేడ్చాను. ఇప్పుడు నువ్వు ఏడ్చి నన్ను ఏడ్పించాలనుకుంటున్నావు. ఇప్పటికైనా నా భర్తతో మొదటి భార్యగా ఉండే స్థానం దక్కింది. నిన్ను చూసిన ప్రతిసారి నేను రెండో దాన్ననే గుర్తొస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిన్ను ఈ ఇంట్లో నుండి బయటకు పంపించేస్తాను. మనసులో చాలా కుట్ర పెట్టుకుని గిరిజ రాజశేఖర్ ముందు ప్రియతో చాలా ప్రేమగా ఉన్నట్లు నటించేది. తన కూతురు రమ్య కూడా వాళ్ళమ్మ చెప్పినట్లే చేసేది. నాన్న, అక్కని మ్యాథ్స్లో డౌట్ ఉందని వెళ్ళడిగాను. తను నా బుక్స్ అన్నీ చింపేసింది. చూడు నాన్నా. ఛీ, బుద్ధిలేందానా, నాన్నకెందుకు అవన్నీ చెప్తావు? అక్క విషయాలేవి చెప్పొద్దని చెప్పానా? మీరవేవీ పట్టించుకోకండి. పాపం ఇప్పుడే తల్లిని కోల్పోయిన బాధలో ఉంది. అమ్మా ప్రియా, అన్నం పట్టుకొచ్చాను, తినమ్మా. అయ్యో, అన్నం అలా పడేయకూడదు తల్లి. అయ్యో ఏంటండి, మీరు అమ్మాయిని ఏమనొద్దు. పోన్లేండి, చిన్నపిల్ల, తనే తెలుసుకుంటుంది. తన ప్రవర్తన ఏం బాలేదు గిరిజ. సొంత తల్లిలా ప్రేమగా చూసుకుంటున్నావు కదా, ఇంకా ఏంటి దాని బాధ? మీరు నేను ఎంత అనుకున్నా నేను సవతి తల్లినే కదా. నా ప్రాణం తను అమ్మా అని పిలుస్తుందేమోనని ఎంత ఆశపడుతుందో. కానీ నువ్వేం బాధపడకు. ప్రియాని హాస్టల్లో చేర్పిస్తాను. రోజూ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు చూడడం నా వల్ల కాదు. తనని హాస్టల్లో చేర్పిస్తానన్న మాట ప్రియా చెవిన పడింది. గిరిజ తన వెనుక చేస్తున్న కుట్రలేవి తనకి తెలీదు. తన తల్లిని కోల్పోయిన బాధలో తనుంది. ఇంతలోనే నేనే నీ తల్లిని అంటూ గిరిజ ఇంట్లో అడుగుపెట్టడం, వచ్చి నెల కూడా కాకముందే తన తండ్రి తనని హాస్టల్కి పంపాలనుకోవడం, అన్నిటినీ తలుచుకుని ఏడుస్తూ ఉంది. అమ్మా, నువ్వు లేనందుకు నా బ్రతుకే మారిపోయింది. ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయా? నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళమ్మా. నేను నువ్వు లేకుండా బ్రతకలేను అని ఏడుస్తూ నిద్రపోయింది. కలలో తన తల్లి ఆత్మ తనకు కనిపించింది. అమ్మా ప్రియా, నువ్వు ఏడవడం నేను చూడలేను. నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు నీడలా ఎప్పుడూ నీ వెంటే ఉంటాను. నా గుర్తుగా ఇవి నీ దగ్గర ఉంచుకో. నిద్ర నుండి మెలకువ వచ్చి ప్రియా కళ్ళు తెరిచి చూస్తుంది. నిజంగా తన చేతిలో మూట ఉంటుంది. అది విప్పి చూస్తే తన తల్లి బంగారు నగలు, మంగళసూత్రం, గాజులు అన్నీ ఉన్నాయి. ఏంటిది? మాయలా ఉంది. ఇదంతా అమ్మ బంగారం కదా. నాన్న వీటిని అమ్మేశానని చెప్పారు. అమ్మ వీటిని నా దగ్గర ఉంచాలనుకుంటుందనుకుంటా. కలలో అమ్మని చూడగానే అమ్మ నాతోనే ఉన్నట్లు అనిపించింది. ఇంక నేను దేనికి బాధపడను. అమ్మ కోసమైనా సంతోషంగా ఉంటాను. ప్రియా వాళ్ళమ్మ బంగారాన్ని జాగ్రత్తగా అల్మరాలో పెట్టింది. ప్రియా లేనప్పుడు గిరిజ వచ్చి అల్మరా తెరిచి బంగారాన్ని చూసింది. అమ్మో, ఇంత బంగారం ఉంటే అంతా అమ్మేశానని చెప్పారు. ఇదంతా ఆయన కూతురు కోసం దాచిపెట్టినట్టున్నారు అని బంగారాన్నంతా తీసుకుని ఒళ్ళంతా అలంకరించుకుంది.
వెళ్ళి అద్దంలో చూసుకుంది. ఒంటిపైన ఉన్న బంగారమంతా ముళ్ళ కంపల్లా మారి మెడలో చేతుల్లో అంతా గుచ్చుకొని రక్తం వచ్చింది. గిరిజ భయంతో నొప్పితో వాటన్నిటినీ తీసి పడేసింది. మళ్ళీ అవన్నీ బంగారు నగల్లా మారిపోయాయి. అమ్మో అమ్మో, ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? గిరిజ అలా భయపడుతుంటే అల్మరాలో నుండి ఒక చీర వచ్చి తన కళ్ళ ముందే అదృశ్యమైన రూపం చీర కట్టుకుని నగలు పెట్టుకుని నిలబడింది. దయ్యం దయ్యం, బాబోయ్ దయ్యం! నా బిడ్డకి నువ్వు హాని చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా భర్త దగ్గరకు వెళ్ళి నువ్వు చేసినవన్నీ ఒప్పుకో, లేదంటే నీ ప్రాణం తీస్తాను. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు, నేను నిజం చెప్పేస్తాను అని చెప్పగానే తన కళ్ళ ముందే చీర నగలు అన్నీ మళ్ళీ అల్మరాలోకి వెళ్ళిపోయాయి. అదంతా చూసిన గిరిజ చాలా భయపడిపోయింది. రాజశేఖర్ దగ్గరకు వెళ్ళి తను చేసినవన్నీ చెప్పింది. పాపిష్టిదానా, నీ మాటలు నమ్మి నా కూతుర్ని కూడా దూరం చేసుకోవాలనుకున్నాను. భార్యగా నిన్ను ఇంట్లో తెచ్చి పెట్టుకున్నందుకు నువ్వు చేసే పనిదా? నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేసినా పాపం లేదు. అయ్యో, అంత పని చెయ్యొద్దు. నేను నా బిడ్డ దిక్కు మొక్కు లేకుండా పోతాం. నాకు బాగా బుద్ధొచ్చింది, నన్ను క్షమించండి అని గిరిజ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడింది. అంతా తెలుసుకున్న ప్రియ తనని క్షమించమని చెప్పింది. గిరిజ తన తప్పుని తెలుసుకుంది. అప్పటి నుండి ప్రియను కూడా తన బిడ్డలానే చూసుకుంది. మాయా టపాసు. వెంకటేష్ పెద్దగా చదువుకోలేదు. సొంత ఊర్లోనే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని అమ్మని చెల్లిని పోషిస్తున్నాడు. తన స్నేహితులందరూ ఎంతో కొంత చదువుకున్నారు. తనకంటే బాగానే సంపాదిస్తున్నారు. రే వెంకీ, చెల్లెలకి సంబంధాలొస్తున్నాయిరా. మంచి అబ్బాయిని చూసి కట్టబెట్టేస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది. ఇప్పుడు పెళ్ళంటే బోల్డ్ అంత డబ్బులు కావాలి. మన దగ్గర తిప్పి తిప్పి కొడితే 10,000 కూడా లేవు. దాని పెళ్లికి ఇంకో 2 ఏళ్ళైనా ఆగాలమ్మా. మన బంధువులందరూ అమ్మాయి పెళ్ళెప్పుడు అంటుంటే ఏ సమాధానం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. ఏం చెప్తావ్? ఉన్నదే చెప్పు. నా కొడుక్కి పెద్దగా సంపాదన లేదు, చెల్లెలి పెళ్లి కూడా చేయలేకపోతున్నాడు అని వెంకీ, అదేనండి వెంకటేష్, చిరాగ్గా ఇంటి నుండి బయటకొచ్చాడు. బడ్డీ కొట్టు తెరిచి కూర్చున్నాడు. తన వ్యాపారం కూడా పెద్దగా నడవట్లేదు. ఇక ఎప్పుడూ ఇదే పని చేస్తే తన జీవితంలో ఎటువంటి మార్పు సంతోషం ఉండదని భావించాడు. తన చెల్లెలి పెళ్లి చేయాలన్నా, తన జీవితం బావుండాలన్నా డబ్బు సంపాదించడం ఎంతో ముఖ్యం అనుకున్నాడు. అలా మార్కెట్లోకి వెళ్ళాడు. దీపావళి వస్తుండటంతో చాలామంది టపాసులు అమ్మే దుకాణాలు పెట్టారు. తను కూడా చిన్న కొట్టు పెడితే ఎంతో కొంత డబ్బులొస్తాయనుకున్నాడు. వెంటనే తన స్నేహితుడు లక్ష్మణ్ని కలిశాడు. నాకున్న మంచి ఫ్రెండ్వి నువ్వేరా. కొంచెం డబ్బు సాయం చేస్తే నేను కూడా ఎంతో కొంత సంపాదించుకుంటాను. ఇస్తాన్లేరా, కానీ టపాకాయలు 4 రోజులుగా అందరూ అమ్ముతూనే ఉన్నారు. నీ బడ్డీ కొట్టే సరిగ్గా నడవదు. ఇందులో మళ్ళీ సరుకు అమ్ముడవ్వకపోతే మొత్తం లాస్ వస్తుంది కదా. పర్లేదు, లాస్ ఏమీ రాదు. నువ్వు ముందు డబ్బులివ్వు. ఆ విధంగా వెంకీ తన స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని మార్కెట్లో ఒక టపాసుల దుకాణం పెట్టాడు. తనది తక్కువ పెట్టుబడి కావడంతో పాత రకం చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, భూచక్రాలు లాంటి చిన్న రకం టపాసులు ఏర్పాటు చేశాడు. టపాసులు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ పక్క షాపుల్లో 1000 వాలా, 10,000 వాలా, ఆటం బాంబ్, లక్ష్మీ బాంబ్ అంటూ రకరకాలు కొనుక్కొని వెళ్తున్నారు. తన కొట్టుకు అసలు ఎవరూ రావడం లేదు. అలా 2 రోజులైపోయింది. దుకాణాలు మూసే సమయం అవడంతో అందరూ కొట్లు మూసేసి వెళ్ళిపోయారు. తను కూడా కొట్టు మూసేసి దాని ఎదురుగా ఫుట్పాత్ పైన కూర్చున్నాడు. తాతయ్య తాతయ్య, నాకు టపాకాయలు కొనవా? బాబు, మన దగ్గర అంత డబ్బులు లేవు. టపాకాయల్లాంటివి ఆకాశంలో వెలిగేటప్పుడు చూడడమే గాని వాటిని కొనుక్కొని కాల్చడం మనలాంటి పేదవాళ్ళకి కుదరని పని. ఆ తాత మనవడు అలా మాట్లాడుకోవడం విన్న వెంకీ తన కొట్టులో నుండి కొన్ని టపాసులు తెచ్చి ఆ బాబుకి ఇచ్చాడు.
వాళ్ళు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి వెంకీ భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం తను మార్కెట్కి వెళ్ళి కొట్టు తెరిచాడు. తన కొట్టు నిండా చాలా రకాల రాకెట్ బాంబులు, ఆటం బాంబులు, పెద్ద పెద్ద చిచ్చుబుడ్లు, అలా చాలా రకాల టపాసులు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఒక పెద్ద రాకెట్ బాంబుని తీసి దానిని వెలిగించాడు. అది ఆకాశంలోకి దూసుకుపోయింది. దాని చివర తాడు పట్టుకున్న వెంకీ కూడా ఆకాశంలోకి ఎగిరి వెళ్ళాడు. మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. రాకెట్ ఆరిపోగానే తిరిగి వెంకీ తన కొట్టు దగ్గరకు వచ్చి ఆగాడు. అందరూ వెంకీ షాప్కి వచ్చి ఇలాంటి టపాసులే కావాలని ఎగబడి కొన్నారు. అన్నయ్య, అన్నయ్య, టీ తెచ్చాను, లే అన్నయ్య. అంతలో కల నుండి బయటకు వచ్చాడు వెంకీ. ఏంటి ఇదంతా కళ? ఛీ, మంచి కళ చెడగొట్టావే. ఏం కలలోకేమన్నా తమన్నా వచ్చిందా? పోవే పిచ్చిదానా, వెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టు. అని వెంకీ స్నానం చేసి మార్కెట్కి వెళ్ళాడు. దీపావళికి ఇంకా 2 రోజులే ఉండటంతో మార్కెట్ అంతా కిక్కిరిసిపోతుంది. వెంకీ వెళ్ళి తన కొట్టు తెరిచాడు. అక్కడ ఉన్న సామాన్లు చూసి నమ్మలేకపోయాడు. కలలో కనిపించినట్లుగానే పెద్ద పెద్ద రాకెట్లు, పెద్ద చిచ్చుబుడ్లు, ఎన్నో రకాల టపాసులు అక్కడ ఉన్నాయి. వాటిని చూసి వెంకీ చాలా సంతోషించాడు. మార్కెట్లో అందరూ చూస్తుండగా ఒక పెద్ద చిచ్చుబుడ్డిని తెచ్చి వెలిగించాడు. అలాంటి రకాల టపాకాయలు ఎవరి కొట్టుల్లో కూడా లేవు. జనాలందరూ వెంకీ వెలిగిస్తున్న టపాసులను చూసి తన కొట్టుకే వచ్చి టపాసులను కొనుక్కున్నారు. ఒక్క రోజులోనే తన కొట్టంతా ఖాళీ అయిపోయింది. తనకి చాలా డబ్బులు కూడా వచ్చాయి. ఈ డబ్బంతా నేను పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభం కాదు, ఆ దేవుడే నన్ను కరుణించి నా దానానికి మెచ్చి నన్ను దీవించాడు అని దేవునికి మనసారా వందనాలు చెప్పి ఆ డబ్బంతటినీ తీసుకుని వెళ్ళి తన తల్లికి చూపించాడు. ఈసారి పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నాడు. అలానే తనని నమ్మి తనకి డబ్బులిచ్చిన తన స్నేహితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేసి తను చేసే వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని కోరాడు. అలా దీపావళికి తనిచ్చిన చిరు కానుక తన జీవితంలో కొండంత వెలుగులతో నింపింది. తన మంచితనాన్ని వదులుకోకుండా అందరికీ సాయం చేస్తూ తను పెట్టిన ప్రతి వ్యాపారంలో మంచి లాభాలు పొందుకున్నాడు. సంవత్సరం తిరగకుండానే తన చెల్లెలికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపించాడు. హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఇలాంటి మ్యాజిక్లు జరగడం నిజమో అబద్ధమో కానీ మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది కదా. మీ లైఫ్లో కూడా ఇలాంటి అద్భుతాలు జరగాలని కోరుకుంటూ అందరికీ మా ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు.